ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇక పూనకానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి అద్భుతమైన వార్త వచ్చేసింది. ఎన్టీఆర్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ దిశగా దూసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ రాబోయే కాలానికి మరొక అద్భుతమైనటువంటి గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఎన్నో విషయాలు మరి ఎంతో సంచలనంగా మారుతోంది. ఇక్కడ అక్టోబర్ 10వ తేదీన దేవరా ఫస్ట్ పార్ట్ విడుదలవుతుండగా అంతకు తర్వాత నెక్స్ట్ డిసెంబర్కే వార్ సినిమాని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వార్ సినిమా షూటింగ్ ఒఫీషియల్ గా మరొక నెలలోనే ప్రారంభం కాబోతోంది. కేవలం 6 నెలల సమయంలోనే సినిమా మొత్తం ఫినిష్ చేస్తారు కాబట్టి డిసెంబర్కి సినిమాని తీసుకొస్తారని కూడా ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక అటు తర్వాత మరి ఖచ్చితంగా మరొక జనవరికంతా కూడా 31 ప్రశాంత్ సినిమాని మొదలు పెట్టేస్తారు ఎన్టీఆర్. ఈ రకంగా వరుస పెట్టి భారీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. కొరటాల శివ సినిమా లేట్ అయింది, లేకపోతే ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా విడుదల కావాల్సింది. భారీగా లేట్ అవడం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన విలన్ కూడా గాయాలు పాలవడంతో ఎన్టీఆర్ మరి సినిమా షూటింగ్ ని వాయిదా వేయడం జరిగింది. అయినా సరే విలన్ షూటింగ్స్ కి సంబంధించిన సీన్స్ ని పక్కన పెట్టి మిగతా సీన్స్ ని ఖాళీ చేస్తున్నారు తారక్ కమిట్మెంట్ సెట్లో ఉన్నటువంటి ఫాస్ట్నెస్ చూస్తుంటే తొందరలోనే అనుకున్న టైంకి ముందుగానే మనకు దేవరా ఫస్ట్ పార్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మీద గోవాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా తీసిన సంగతి తెలిసిందే. మరిన్ని సంగతులు త్వరలోనే వస్తాయి కాబట్టి ఫ్యాన్స్ గెట్ సెట్ గో అంటున్నారు.